రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల ఎంపిక ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో ఉంటాయి. అయితే అందులో రెండు రకాల వాళ్ళు పోటీలో ఉంటారు. ఒకరు సీనియర్లైతే, రెండు జూనియర్ నాయకులు. వయసు పరంగా పార్టీలో ఎక్కువ కాలం పనిచేసిన వారు సీనియర్లైతే, వయసులో చిన్నవారిని జెన్సీ కేటగిరీగా పిలుస్తారు. జెన్సీ ఈ పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఢిల్లీ నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిరసనలే కాదు, రాజకీయాల్లో పోటీల్లో కూడా మేము ముందే ఉంటామంటున్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మేము సైతం సిద్ధమని రీసౌండ్ చేస్తున్నారు జెన్సీ యువ నేతలు. మార్చి తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీకి ఇది పెద్ద సవాల్గా మారింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 43 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుంటే 2027 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం 77 నియోజకవర్గాల్లో ఉంటాయి. మరోవైపు ఇవి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో హస్తం పార్టీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే రానున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలపై ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. ఒకవైపు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. సామాజిక సమీకరణాలు సైతం పక్కకు పెట్టి 2 సీట్లు ఒకే వర్గానికి ఇచ్చినా పర్వాలేదు, కానీ పక్కాగా గెలవటమే టార్గెట్ అంటోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, నాయకులు సమావేశాలు పెట్టి పలు లోకల్ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇందులో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి ప్రధానంగా మాజీ విజయ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బరిలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరితో పాటు బీసీ యువత కోటాలో పీసీసీ జనరల్ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత, గౌడ సామాజిక వర్గానికి చెందిన చెనగాని దయాకర్, అలాగే పీసీసీ అధికార ప్రతినిధి, ఎన్ఎస్యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన నేత, బీసీ యువత కోటాలో యాదవ సామాజిక వర్గం నుంచి లోకేష్ యాదవ్లు టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సైతం పోటీ ఎక్కువగానే ఉందట. మాజీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు టికెట్ ఎలాగైనా చేజిక్కించుకునేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారని టాక్. గ్రాడ్యుయేట్గా కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయట. అలాగే యూత్ కాంగ్రెస్ ఎన్నికలో ఎన్రోల్మెంట్ చేసిన అనుభవం ఉంది. దీంతో యూత్ కోటాలో టికెట్ బలంగానే ఆశిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకుల్లో ఆయన పేరు చర్చలో కూడా ఉన్నట్టు సమాచారం. ఇక వీరితో పాటు రేసులో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, శివసేనారెడ్డి సైతం పార్టీ పెద్దల దగ్గర పావులు కదుపుతున్నారట. ఇక బీసీ కోటాలో మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి, విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్, బీసీ కోటాలో గౌరీ సతీష్ బలంగా టికెట్ ఆశిస్తున్నారట. ఇదంతా ఒక ఎత్తైతే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా పార్టీలో అంతర్గతంగా హాట్ టాపిక్ అయింది. 21 ఏళ్లకే ఎమ్మెల్యేకు అర్హత, 25 ఏళ్లకే ఎమ్మెల్సీ, ఎంపీకి అవకాశం కల్పించాలని ఆయన ప్రతిపాదించడం సంచలనంగా మారిందట. ఇప్పుడు గాంధీ భవన్తో పాటు కాంగ్రెస్ నాయకులు, క్యాడర్లో ఇదే చర్చ జరుగుతోందట. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోందట. ఒక దశలో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా అవకాశం కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భావించారు. అయితే సీఎం ప్రతిపాదన బాగున్నప్పటికీ మాట నిలబెట్టుకోవాలంటే ముందుగా కేబినెట్లో జెన్జీ యువతకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన యువ ఎమ్మెల్యేల పేర్లు కూడా సూచించారట. వారిలో యశస్విని రెడ్డి, మైనంపల్లి రోహిత్, బల్మూరి వెంకట్, పర్ణికారెడ్డి పేర్లు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జెన్జీ యువతకు పెద్దపీట వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ జోరందుకుంది. ప్రతిపక్షాల సూచనలకు కాంగ్రెస్ పార్టీ సై అంటూ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెన్జీ యువతకు ఛాన్స్ ఇస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.